ఇవాళ ఉన్నటువంటి నేపథ్యంలో ఉగ్రదాడి ఏ విధంగా జరిగింది, దాని వెనక ఉన్నటువంటి నేపథ్యం ఏముందో మీకు చెప్పేటువంటి ప్రయత్నం కూడా చేస్తాం. చూడండి, సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేయడం వెనక అర్థం ఏమిటి, అసలు ఏం కుట్ర జరిగింది, అసలు ఇవాళ ప్రశ్నిస్తే వాళ్ళ మీద దేశద్రోహం కేసు పెడుతున్నారు, ఇవాళ మాట్లాడితే దేశద్రోహం కేసు పెడుతున్నారు, ఇవాళ మనలాంటి చెప్తే ఇవాళ మతానికి అంటగడుతున్నారు, ఇవాళ కులాలకు అంటగడుతున్నారు. కొంతనన్నా నిజంగా మానవత్వం ఉండాలి కదా. ఇలా మానవత్వం అనేది లేకుండా పోయింది. నేను ఎందుకు ఈ స్పష్టంగా చెప్తాను చూడండి, ఇక్కడ సింధు జలాల ఒప్పందాన్ని నిలిపేయడం వెనక అర్థం ఏమిటి, అసలు దీని వెనకాల ఉన్నటువంటి కుట్ర ఏంది, ఆ కుట్రలో భాగంగానే నిజంగా పెహల్గాం దాడులు జరిగారా, ఈ దాడుల వెనక నిజంగా కేంద్ర ప్రభుత్వం ఉందా, బీజేపీ నిజంగా కావాలని చేసిందా, బీజేపీ రాజకీయంగా నిజంగా డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా ఇలాంటి కుట్రలు కుతంత్రాలు ఎన్నో చేసింది, ఇప్పుడు కూడా దీని వెనక ఇదే చేసిందా, పాకిస్తాన్ వాళ్ళ మీద నిజంగా నిందలు వేసి ఇవాళ ఎక్కడ చూసినా కూడా ఆర్ఎస్ఎస్లు బీజేపీలు బజరంగ దళాలు వాళ్ళు మాత్రం ఫ్లెక్సీలు పెట్టేసి అక్కడ ఎక్కడ పడితే అక్కడ ఇలా క్రోవతులతో ర్యాలీలు చేసి ఇలా వాళ్ళందరూ కూడా ర్యాలీలు చేస్తున్నారు. ఇదంతా ఎవరి డ్రామా, ఎందుకోసం డ్రామా చేస్తున్నారు? ఇలా ఉన్నటువంటి ఆ డ్రామాలో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరు? నిజంగానే మోడీకి తెలియకుండా జరిగిందా? జమ్మూ కాశ్మీర్ అనేది ప్రత్యేకమైనటువంటి ఒక ప్రాంతం, ఆ ప్రాంతంలో చీమ చిటుకుమన్న ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉంటుంది. అక్కడ ఉన్నటువంటి మొత్తం టోటల్గా భద్రత బలగాలన్నీ జమ్మూ కాశ్మీర్లోనే ఉన్నటువంటి పరిస్థితి. పాకిస్తాన్ బార్డర్లో ఉన్నటువంటి ఆ నేపథ్యంలోనే జమ్మూకున్న పాక్కు ఎప్పుడు యుద్ధం జరిగేటువంటి నేపథ్యం ఉంటుంది. ఆ క్రమంలోనే ఇంత పెద్ద కుట్ర జరగడానికి నిజంగా మోడీ వెనక ఉండి నడిపించిందా, అమిత్ షా వెనక ఉండి నడిపించిన అన్నది కూడా సస్పెన్షన్. ఎందుకోసం అంటే ఒక వ్యక్తి మన మీద దాడి చేసేటువంటి క్రమంలో ఆ వ్యక్తి వెనక ఎవరో ఒకరు ఉంటారు, ఆ వ్యక్తికి ఎవరో ఒకరు సమాచారం అందిస్తారు. మరి ఇక్కడ ఉన్నటువంటి ఇంత పెద్ద దాడి జరగండి అనేకమైనటువంటి అమాయకులను చంపడానికి, అక్కడ ఉన్నటువంటి చంపేటోడు నిజంగా వాడు బట్టలిప్పి చూసిన తర్వాత వీడు ముస్లిమా హిందూనా అని చూసి చంపేసేటువంటి పరిస్థితి అయితే వస్తుందా? ఒక వ్యక్తి ఉగ్రవాది దాడి చేసేటప్పుడు ఒక వ్యక్తి నిజంగా చంపేసేటువంటి క్రమంలో వాడు బట్టలిప్పి చూసి నిజంగా వీడికి పలాని సో అని చెప్పి వాడు చంపేసేటువంటి ప్రయత్నం చేస్తాడా? ఎందుకు అంత కుట్ర? ఎందుకు సోషల్ మీడియాలో అది బలంగా వైరల్ చేసిరు? ఎందుకు ఒక చిన్న పిల్లోని పట్టుకొని ఒక బీజేపీ ఎమ్మెల్యే నువ్వు చెప్పింది ఇదే విధంగా చెప్పు లేకపోతే నీ కొడుకుని చంపేస్తా అని చెప్పినటువంటి వీడియోలు కూడా మన బయటకు వచ్చినాయి. ఎందుకు ఇంత పెద్ద డ్రామాలు? ఎవరి జీవితాలు ఆన్ చేయడానికి? ఏ రాజకీయంగా మీరు బాగుపడడం కోసము, ఏ రాజకీయాన్ని మీరు కాపాడడం కోసము ఇంత నీచమైన రాజకీయాలు చేస్తారా? ఇంత భయంకరమైన రాజకీయాలు చేస్తారా? అరే నిజంగా దేవుడే ఉంటే నిజంగా శిక్షిస్తాడు, నిజంగా భగవంతుడు అంటూ ఉంటే నిజంగా శిక్షిస్తాడు, నిజంగా భగవంతుడు అంటూ ఉంటాడు. ఏ మతమైనా ఏ కులమైన ఎవరైనా కానీ ఉంటే నిజంగా శిక్షిస్తారు. అన్యాయంగా సమాజాన్ని తప్పుదో పట్టిస్తూ సమాజం మీద విషం కక్కుతూ రాజకీయంగా లబ్ధి పొందేటువంటి ప్రయత్నం చేసేటువంటి చాలామంది రాజకీయ నాయకులకి నిజంగా దేవుడు అంటూ ఉంటే నిజంగా శిక్షిస్తాడు. ఎంత బాధ అంటే అంత బాధ.